మమ్మీ మెల్లగా. మెల్లగానా? అలాగే. ఏంటా పూర్వ, దాన్ని ఫినిష్ చేసేసావా? ఓ, ఫినిష్ అయిపోయిందా? పీక నులిపావా? దిండు వాడేవా? పిన్ని, నేను తర్వాత ఫోన్ చేస్తాను. అది కదమ్మాయ్, పీక నులిపితే ఫింగర్ ప్రింట్స్ పడకుండా జాగ్రత్త పడాలి. హలో హలో, నాకు వినిపిస్తుందమ్మాయ్. హలో. ఒక నిమిషం, సిగ్నల్ లేదు, బయటికి వెళ్ళి మాట్లాడుస్తాను. ఇప్పుడు చెప్పు, ఏంటి బాధ? నేను ఫినిష్ చేయడం కాదు, అదే నాతో ఆడుకుంటుంది. అదెలా? ఇక్కడ రూమ్ లో వాయిస్ తో సహా వీడియో రికార్డ్ చేసే సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. దాన్ని అలుసుగా తీసుకుని ఆడుకుంటుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా రికార్డ్ అవుతుందా? హలో అమ్మా, భూమికి వాళ్ళు ఎక్కువ కావచ్చు, కానీ మనకి భూమియే ఎక్కువ కదా. ఈరోజు నేను బ్రతికున్నానంటే దానికి కారణం భూమి. అమ్మా, నువ్వే చెప్పావు కదా, నాకేమైనా అయ్యుంటే మేము ఏమైపోయే వాళ్ళమో అని. అంటే భూమి నన్నొక్కడే కాదమ్మా, ఈ ఇంటిని బ్రతికించింది. అవునరా. మరి మన కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయనప్పుడు భూమిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదమ్మా. నేను కూడా ఉండిపోదామని అనుకున్నాన్రా, కానీ ఆ శరశ్చంద్ర మనల్ని దగ్గరకు కూడా రానివ్వడం లేదు కదరా. దగ్గరికి రానివ్వటం లేదని నువ్వు దూరం అయిపోతే ఎంత బాధగా ఉంటుందో అని పూరి, ఎలా జరిగితే అలా జరుగుతుందని నేను, ఇలా అనుకుంటూ ఉండిపోలేం కదమ్మా. మరేలారా? మనం ఇప్పుడేం చేద్దాం? భూమి డిశ్చార్జ్ అవ్వగానే మన ఇంటికి తీసుకొద్దాం. మరి ఆ శరశ్చంద్ర ఒప్పుకుంటాడా? ఒప్పుకోవడానికి, అనుమతి ఇవ్వడానికి ఆయనెవరు? ఎవరి అంగీకారంతోనో భూమి మన ఇంటికి రాలేదు. అలాగే ఎవరో ఏదో అంటారనో అనుకుంటారనో భూమి మన ఇంటికి రాకుండా ఉండడానికి మనము ఒప్పుకోం. భూమికి సిటీలో తన అనుకున్న వాళ్ళు ఎవ్వరూ లేకపోయినా తన వాళ్ళ కోసం వెతుకుతూ మనింట్లో తలదాచుకుంది మన మనిషి అయింది. మన మనిషిని వాళ్ళ మనిషిని చేసుకుంటానంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావమ్మా? తను మనింట్లో మనలో కలిసిపోయి మన మనిషి అయిపోయింది. మన మనిషిని మనం ఎలా దూరం చేసుకుంటామమ్మా? అయినా ఒప్పుకోవాల్సింది ఆయన కాదు, భూమి. ఒప్పించి తీసుకొస్తా. అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి మొదట మనింట్లో ఉంది. అది మీరిద్దరూ మర్చిపోయారా? మర్చిపోలేదురా. మనం భూమిని ఒప్పించి తెచ్చేసుకుందాం. పురి, కాస్త ఇంప్రెసివ్గా ఉండేలా. హలో భూమి, ఆర్ యు దేర్? వింటున్నాను. చెప్పు మరి. లేదు చెర్రీ గారు, నాకే రూము రెడీ చేయని అవసరం లేదు.
అదేంటి భూమి ఎలా అంటావు? డిశ్చార్జ్ అయ్యాక నువ్వు ఇక్కడికే కదా రావాల్సింది. ఆహా లేదు, నేను శారదా ఆంటీ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడే ఉండని, వస్తే మళ్ళీ నన్ను తగులుకుంటారు. అలా ఎలా వెళ్తావు? అలా ఎలా అంటారు? ఆ మాటకొస్తే నేను మొదట అక్కడే కదా ఉండేదాన్ని. మరి మామయ్యకి ఏం చెప్పను? అంకుల్కి నేను నచ్చ చెప్పుకుంటానండి. అదే ఫైనలా? హ్మ్. నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుందన్న నా ఫీలింగ్ భూమి. శారదా ఆంటీతో కలిసి ఉంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. సరే అయితే మామయ్యతో మాట్లాడు. జాగ్రత్త. ఏమైందన్నయ్య? తను ఇక్కడికి రాదంట. మరెక్కడికి వెళ్తుంది? పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందంట. ఓ, అక్కడికి వెళ్తుందా? ఆ, మమ్మీ, ఫోన్ కట్ అయ్యి చాలా సేపు అయింది. మరి చెప్పవే. మమ్మీ, మ్మ్. ఏంటమ్మా? ఈ కండిషన్లో నేను ఐస్ క్రీమ్ తినొచ్చంటావా? ఈ కండిషన్ లో ఐస్ క్రీమ్ ఎలా తింటారు? ఎలా తింటారు? తినకూడదు. నాన్నకి చెప్పి నీతో పెద్ద హాస్పిటల్ పెట్టించునా మమ్మీ? ఎందుకు? మరి నువ్వు పెద్ద ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ డాక్టర్ కదా మరి.